అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రవికుమార్ మహంకాళి, కర్నూలు జెమ్కేర్ కామినేని హాస్పిటల్లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఒకవేళ కిడ్నీ పనితనం తగ్గితే ఎలాంటి లక్షణాలు వస్తాయి, పేషెంట్కి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కిడ్నీ పనితనంలో ఏంటి, కిడ్నీ బ్లడ్ని ఫిల్టర్ చేసి యూరిన్ తయారు చేస్తుంది. కిడ్నీ పనితనం తగ్గితే ఫిల్ట్రేషన్ కెపాసిటీ తగ్గుతుంది, యూరిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అంటే యూరిన్ మనకి మూత్రం అనేది ముందు ఎంత వచ్చేదో అది మెల్లమెల్లగా క్వాంటిటీ అంతా ఆ మోతాదు యూరిన్ మోతాదు తగ్గుతుంది. దాంతోపాటు యూరిన్ మోతాదు తగ్గినప్పుడు నీరు శాతం ఒంట్లో పెరిగిపోతుంది. నీరు శాతం పెరిగిపోతే శరీరంలో వాపులు అంటూ వస్తాయి. కొంతమంది కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు ఫస్ట్ కళ్ళ కింద వాపులు స్టార్ట్ అవుతుంది, కొంతమంది కాళ్ళల్లో వాపు స్టార్ట్ అవుతుంది. సో కళ్ళ కింద వాపు స్టార్ట్ అయినా కాళ్ళ కింద వాపులు స్టార్ట్ అయినా కిడ్నీ సమస్య ఉండొచ్చు అని మనం గుర్తించాలి. రెండవది, కిడ్నీ సమస్య దీర్ఘకాలిక కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు రక్తం తగ్గిపోతుంది. ఎరిథ్రోపాయిటిన్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల సో రక్తం తగ్గిపోతుంది. ఈ రక్తం తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, నీరసంగా ఉంటారు. ఎప్పుడు ఏ పని చేయలేకపోవడము, కొంచెం దూరం నడవలేకపోవడము, ఆయాసం రావడం, ఇవన్నీ జరుగుతుంది. సో ఇదొకటి, ఆయాసం రావడము, మూత్రం తగ్గిపోవడము, అలసటగా ఉండడం, ఇది జరుగుతుంది. మూడవది, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకు విటమిన్ డి ప్రొడక్షన్ తగ్గిపోతుంది కాబట్టి బోన్స్ అనేవి వీక్ అవుతాయి. బోన్స్ వీక్ అవడం వల్ల బోన్స్ మెత్తబడి, ఎముకలు మెత్తబడి పెయిన్స్ వస్తాయి. ఒళ్ళంతా నొప్పులు రావడము, బోన్ పెయిన్స్ రావడము, మజిల్ పెయిన్స్ రావడము, కాల్షియం తగ్గిపోవడం వల్ల ఒళ్ళంతా నొప్పులు ఉండడం ఇది జరుగుతుంది. ఇదొకటి. తర్వాత కొంతమందికి ఏమవుతుంది, బ్లడ్లో యాసిడ్ పెరిగిపోయి ఆయాసం రావడం, కూర్చున్న దగ్గర కూడా ఆయాసం రావడము, ఇలాంటివి జరుగుతుంది. కొంతమందికి కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు కిడ్నీ ఫిల్ట్రేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రోటీన్ లీక్ అనేది జరుగుతుంది. కిడ్నీ ఫిల్టర్స్లలో ప్రోటీన్ అనేది లీక్ అవుతుంది, యూరిన్లో లీక్ అవుతుంది. ఈ యూరిన్లో ప్రోటీన్ లీక్ అయినప్పుడు యూరిన్లో మూత్రం అనేది నురగగా రావడం జరుగుతుంది. సో ఎవరికైనా మూత్రం నురగగా వస్తుంది అంటే ప్రోటీన్ పోతుంది అని గుర్తుంచుకోవాలి. దానికి తగిన పరీక్షలు చేసుకొని చూసుకోవాలి. కొంతమందికి ప్రోటీన్తో పాటు బ్లడ్ కూడా, అంటే రక్త కణాలు కూడా యూరిన్లో పోవడం జరుగుతుంది. అప్పుడు మూత్రము ఎరుపు కానీ లేకపోతే థమ్స్అప్ కోకోకోలా రంగులో కానీ రావడం జరుగుతుంది. ఇలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలిసి దాని తగిన పరీక్షలు చేయించుకొని సలహా తీసుకోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే వాంతులు అవ్వడం, ఆకలి తగ్గిపోవడం. ఇది ఎందుకు జరుగుతుంది, మూత్రంలో పోవాల్సిన చెడు పదార్థం రక్తంలో పెరిగిపోతుంది. అంటే క్రియాటిన్ అనేది కానీ బ్లడ్ యూరియా కానీ బ్లడ్లో బాగా పెరిగినప్పుడు ఆకలి అవ్వదు, తిన్నా కానీ వాంతులు అవుతాయి. సో ఇవి స్టార్టింగ్ స్టేజ్లో రావు కానీ లాస్ట్ స్టేజ్లో వస్తాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేవి మూత్రం క్వాంటిటీ తగ్గడం కానీ, వాపులు రావడం కానీ, మూత్రంలో ఎరుపు రావడం కానీ, లేకపోతే మూత్రం నురుగు రావడం కానీ ఇవి జరగవచ్చు. ఇవి జరిగిన వెంటనే మనము దగ్గరలో డాక్టర్ని సలహా తీసుకొని దాని తగ్గ పరీక్షలు చేసుకొని కిడ్నీ సమస్య ఉందా లేదో చూసుకోవాలి. వాంతులు ఆయాసం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు.